బంజారా లంబాడ సుగాలీలు గిరిజనులు కారట. మళ్ళీ ఇప్పుడు కొత్త వాదన కనబడతా ఉన్నది. వీళ్ళు ఎస్టీలు కాదు అంటారు. ఎవరు? బంజారా లంబాడ సుగాలీలు గిరిజనులు కాదట. వాళ్ళు ఎస్టీల జాబితా నుంచి తొలగించాలట వాళ్ళని. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. సో మీ యొక్క వైఖరి ఏంటిదో చెప్పురు. మరి ఇట్లా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది. సో మరి లంబాడీలు అలాగే బంజారాలు సుగాలీలు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎస్టీలు కాదట. వాళ్ళు మరి అలాగే నోటీసులకు వెళ్ళి ఎస్టీల జాబితాకి వెళ్ళి తొలగించాలా వద్దా అనేది ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఎందుకు కాదు, వాళ్ళు ఎందుకు ఎస్టీలు కాదు, ఇప్పుడు ఎందుకు తొలగించాలి వాళ్ళని? ఇది ఒక రకమైనటువంటి కుట్ర నడుస్తూ ఉన్నది. ఏంది వీళ్ళది? బంజారా లంబాడ సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎవరు మరి వేసింది పిటిషన్? భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావుతో పాటు మరికొందరి తరపున సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఆదివాసులు అనుకుంటా. వీళ్ళు తెల్లం వెంకట్రావును మాజీ ఎంపీ సోయం బాబురావు ఉన్నారు కదా, వీళ్ళతో పాటు మరికొందరు తరపున సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు. అల్లంకి రమేష్. సో ఎస్సీ ఎస్టీ ఉత్తర్వుల సవరణ 1976 మేరకు ఈ 3 వర్గాలను ఎస్టీలుగా గుర్తించడం ఆర్టికల్ 342ను ఉల్లంఘించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. బంజారా లంబాడీలు సుగాలీలు గిరిజనులు కాదని 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ జిల్లాలోని వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడ అసలైన గిరిజనులను ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని వెల్లడించారు. అయితే 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాల్లో వాళ్ళు ఎస్టీలు కాదట. ఇప్పుడు వాళ్ళు వలస వచ్చినటువంటి వాళ్ళని ఎస్టీ జాబితాలో ఏ విధంగా చేరుస్తారు అనేది పిటిషనర్ యొక్క వాదన. అసలైనటువంటి గిరిజనులను ఉద్దేశించిన హక్కులను కూడా వాళ్ళు కొల్లగొడుతున్నారని చెప్పేసి వెల్లడించారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారన్నారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన సందర్భంలో ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడ సుగాలీలను ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్ స్టేట్లో కాదని తెలిపారు. కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఒక రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఒక కులానికి చెందిన వారు ఎస్టీలు, మరికొన్ని జిల్లాలో బీసీలుగా ఉండటం సరికాదని ఆ 3 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారని పిటిషన్లో వెల్లడించారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయాయని, తెలంగాణలోని బంజారా లంబాడ సుగాలీలను బీసీ సామాజిక వర్గంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ కేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులుగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారా లంబాడ సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. సో దీంట్లో 2 అంశాలను కూడా ప్రధానంగా 1976 కంటే ముందు వాళ్ళు ఎస్టీ జాబితాలో లేరు, అలాగే తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయినటువంటి తర్వాత కూడా ఇది వీళ్ళు బీసీ జాబితాలోకే వెళ్ళిపోవాలి తప్పించి, కొన్ని ప్రాంతాల్లోనేమో ఎస్టీలు బీసీలుగా కొనసాగుతూ ఉన్నారు, బీసీలు కొంతమంది ఎస్సీలుగా కొనసాగుతున్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నారు. కాబట్టి వీటన్నిటి కూడా సరిచేయాలని చెప్పేసి కూడా మరి తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ అయినటువంటి సోయం బాపురావు వీళ్ళందరి తరపున పిటిషన్ వేసినటువంటి అల్లంకి రమేష్ అన్నటువంటి వ్యక్తి సీనియర్ న్యాయవాది ఇది కేసులో అయితే వాదిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికే బంజారాలు సైతం లంబాడాలు సైతం కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. అంటే వాళ్ళకు దక్కాల్సినటువంటి హక్కుల పైన కుట్ర జరుగుతూ ఉన్నది, వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని పసిగట్టకపోతే ఇబ్బందులు ఉంటాయని మొన్నే కొంతమంది లంబాడాకు సంబంధించినటువంటి మిత్రులంతా కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనిపైన ఫైట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. మనం ఫైట్ చేయకపోతే ఎస్టీ జాబితా నుంచి కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏమవుతుంది మరి? సెప్టెంబర్ 9కి సంబంధించినటువంటి కేసుని వాయిదా వేయడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన ఏంటిది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాదన ఏంటిదో చెప్పాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు నోటీసులు సైతం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నోటీసులు కూడా పంపినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.